రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి భరోసానివ్వనున్నది, పంట నష్టపోయినటువంటి రైతులకు ఏ విధంగా వాళ్ళని ఆదుకోనున్నది. అంటే దాదాపు 2 లక్షల ఎకరాలంటే చాలా పెద్ద ఎత్తులో లాస్ వచ్చింది. చాలా పెద్ద ఎత్తులో రైతులు తమ ఆశలను కన్నీళ్ల రూపంలో కార్చుకుంటున్నారు. అరే ఉన్నది మొత్తం కొట్టుకపోయింది. తిననీకే తిండి లేకున్నా సావుకారుల కాడికి పోయి అప్పులు చేసి రైతన్నలు ఆ మందులని అవని ఇత్తనాలని అవని ఇవని కొనుక్కొని ఆ పంట మీద వచ్చినాక ఇస్తా సేటు సావుకారి అని చెప్పి వాళ్ళతో అప్పులు చేసిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తే ఏ రైతన్నా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. దాదాపు లక్షలల్లా రైతులు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు. కానీ 1,50,000 నుండి 1,00,000 సంబంధించినటువంటి రైతాంగ కుటుంబాలు మొత్తానికి నీట మునిగినాయి. వాళ్ళ ఆశలు గల్లంతైనాయి. దానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి భరోసానివ్వనున్నది ప్రధాన లక్ష్యంగా చిత్రగుప్త అడుగుతా ఉన్నది.